చరిత్ర రాసేవాళ్ళు చదివేవారు చాలామంది ఉంటారు. చరిత్ర సృష్టించే వాళ్ళు కొంతమందే ఉంటారు. వారిలో ఒకడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ ఆయనే ఒక సైన్యం. వైఎస్ జగన్ ఆయనే ఒక నిప్పు కణిక. కోటి కుట్రలకు తలవంచని ధీరుడు. నల్ల కాల్వ దగ్గర ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఢీకొట్టిన దమ్మున్నోడు. ఈ దరిద్ర మీద నాయకుడి దమ్ము ఏంటో చూపించినవాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జననేత అని ఊరకే అనలేదు. ఆయనలో ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం, ప్రజల కోసం ఎందాకైనా పోరాడటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తత్వం. అందుకే వైఎస్ జగన్ను జననేత అన్నారు, ప్రజాపాలకుడు అన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి పల్లె గడప దగ్గరకు సంక్షేమ పథకాలు తీసుకెళ్లిన గొప్ప పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహానేత వైఎస్ఆర్ ఆశయాలను 10 అడుగులు ముందుకు తీసుకెళ్లిన సంక్షేమ సారథి వైఎస్ జగన్. కరోనా కాలంలో ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రి లాంటి మనసున్న మహారాజు జగన్. మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లు, కోస్తా తీరాన్ని బంగారం చేయడానికి పోర్ట్లు, నేటి తరం రేపటి తరం కోసం నాడు నేడు 17 మెడికల్ కాలేజీలు, రైతును రాజును చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నెన్నో. అందుకే వైఎస్ జగన్ ప్రజాపాలకుడయ్యాడు, జననేత అయ్యాడు. కోట్లాది మంది గుండెల్లో మనసున్న మహారాజుగా ఉన్నాడు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బెంగళూరు, చెన్నైలో కూడా వైఎస్ జగన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచారు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వేల సంఖ్యలో విషెస్ చెబుతున్నారు. ఎక్స్లో హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ టాప్ ట్రెండింగ్గా మారింది. ఉదయం 8 గంటల వరకే 77,200 మంది వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు.